భారతదేశానికి అమెరికా త్వరలోనే ఒక పెద్ద వాణిజ్యపరమైన షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీగా పన్నులు వేయాలని అమెరికా కొంతకాలంగా భావిస్తోంది. ఇందులో భాగంగా భారత్తో పాటు చైనా, స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ వంటి దేశాలపై ఏకంగా 100% వరకు టారిఫ్స్ విధించే ఒక కొత్త బిల్లుకు అమెరికా చట్టసభలో 60 మంది సెనేటర్లు తమ మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ తాజా బిల్లుతో అమెరికా తీసుకుంటున్న ఈ కఠిన వైఖరి అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఈ కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంటుందంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనేది అగ్రరాజ్యం ప్రధాన వ్యూహం. కానీ భారత్ వంటి దేశాలు రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు వస్తున్న ఆయిల్ను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఒక్క జూన్ నెల లెక్కలు చూసుకుంటే రష్యా నుంచి భారత్ చేసుకున్న ముడి చమురు దిగుమతులు ఏకంగా 34% పెరిగాయి. రష్యాకు వెళ్తున్న ఈ నిధులకు చెక్ పెట్టడానికే అమెరికా ఈ టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అయితే ఈ పన్ను ఖచ్చితంగా ఎంత శాతం ఉంటుందనేది యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ త్వరలో నిర్ణయించనున్నారు. ఈ టారిఫ్ బిల్లు వచ్చే ఆగస్టు నెలకల్లా అమెరికా చట్టసభలో అధికారికంగా ఆమోదం పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది జరిగి అమెరికా 100% పన్నులు విధిస్తే అక్కడికి ఎగుమతయ్యే భారతీయ ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగిపోయి మన ఎగుమతిదారులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కేవలం వాణిజ్యపరంగానే కాకుండా వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్న భారత్ అమెరికా దౌత్య సంబంధాలపై కూడా ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో అమెరికాను ఒప్పించి ఈ ముప్పును తప్పించుకోవడానికి భారత ప్రభుత్వం ఎలాంటి దౌత్యపరమైన అడుగులు వేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.